తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చుక్కపాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనులు ఇప్పుడు శాలువాలు చప్పట్లు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడుకొండలు అవసరం అన్న వారి గతి ఏమైందో ఇప్పుడు అదేవిధంగా ఏడుకొండలు అవసరమా అన్న వారి గతి ఏమైందో అందరూ చూస్తున్నారని, ఈ కల్తీలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఏదీ జరగలేదని ఆయన ఆరోపించారు. లడ్డూ తయారీలో నిబంధనల సడిలింపు వెనుక నాటి చైర్మన్ ముఖ్యమంత్రి హస్తం ఉందని మండిపడ్డారు. సుమారు 250 కోట్ల భారీ కుంభకోణానికి వైసీపీ తెరలేపిందని, నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు నిజాన్ని ఒప్పుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. పరామర్శలకు వెళ్తా ఉన్నాను. ఏం పరామర్శలు? బూతులు మాట్లాడి రెచ్చగొట్టి తన్నులు తిని దెబ్బలు తిన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శ పేరుతో ఒక కొత్త రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తాను. ఆయన ప్రయాణం చేసేది ఒక 20-25 కిలోమీటర్లు అయితే 24 గంటల ప్రయాణం. అంటే ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేసుకోసం ప్రయత్నం చేస్తాను. ఇవాళ అతను చేసిన దాంట్లో గతంలో చూసాం, 11 సీట్లు దింపారు, 151 నుంచి 11 దింపేశారు. ఇవాళ బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు, గంట అరగంట అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అంబటి రాంబాబు, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి జోగి రమేష్, ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్. మొన్న కూడా చాలా ఘోరంగా అతను మాట్లాడితే ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఇవాళ మీరు ఏ మొహం పెట్టుకెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కేవలం ఈ కార్యక్రమాలు అనేది జరగడానికి కారణం మీరే. ఇవాళ ఇదంతా రాద్ధాంతం చేసి నువ్వు ఒక పెద్ద జంగిల్ రాజువి, నువ్వు జంగిల్ రాజు కాబట్టే ఆ రోజు నీ ఆటవిక కార్యక్రమాలు జరిపించావు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు, గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కార్యాలయం మీద దాడి చేయించావు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు, అతనికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చావు.